అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి హెల్తీ టిప్ అయితే చెప్తాను. సో ఇదేంటంటే, మనం జనరల్గా ఫ్రూట్స్ తింటాం కదా, యాపిల్స్, బనానాస్, పపాయ ఇవన్నీ తింటూ ఉంటాం కదా, వాటిని నార్మల్గా తినేస్తాం. సో ఇప్పుడు నేను పపాయ ఫ్రూట్ని నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్తాను. మీరు ఈ విధంగా తిన్నారంటే కనుక మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో జనరల్గా అందరూ ఏం చేస్తారు, పపాయాస్ని నీట్గా వాష్ చేసేసుకుని కట్ చేసేసుకుని తినేస్తారు డైరెక్ట్గా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ అయితే పపాయాస్ని కట్ చేసేసుకుని దాని తర్వాత ముందుగానే మీరు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ని సోక్ చేసుకోండి వాటర్లో. ఒక 2-3 అవర్స్ పాటు మీరు సోక్ చేసుకున్నారంటే ఆ చియా సీడ్స్ కట్ చేసుకున్న ఆ పపాయ పీసెస్ మీద ఈ చియా సీడ్స్ని స్పూన్ తోటి ఇలాగా పైన వేసేసుకోండి వాటి మీద బాగా. ఆ తర్వాత ఇది మీరు తినేయడమే, అంతే, ఇంకేం అవసరం లేదు. జస్ట్ మీరు చియా సీడ్స్ని, సోక్ చేసిన చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా చేసినట్లయితే మీకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మనందరికీ తెలిసిందే చియా సీడ్స్ అనేవి రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అని. అండ్ అంతేకాకుండా మనకి మంచి హెల్తీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా వీటిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హెయిర్కి, స్కిన్కి, హార్ట్కి చాలా మంచిది. అండ్ ఆల్సో ఈ చియా సీడ్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి. అండ్ అంతేకాకుండా ఈ చియా సీడ్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది దూరం చేసి వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చియా సీడ్స్ని మనం ఓవర్ నైట్ కానీ, లేదు అంటే మనం తినే ఒక 2-3 అవర్స్ ముందుగానే సోక్ చేసేసుకుని ఆ తర్వాత మనం వీటిని పపాయతో కలిపి తింటే గనక ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇవి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో చియా సీడ్స్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ ఇవి ఏం చేస్తాయంటే డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ చియా సీడ్స్లో ఉండే ఫైబర్ అండ్ ప్రోటీనే కాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, అండ్ అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి మనల్ని. అండ్ ఆల్సో ఈ చియా సీడ్స్ని పపాయాతో కలిపి తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా పపాయ తింటే గనక ఇలా చియా సీడ్స్ని కూడా సోక్ చేసేసి వాటర్లో ఆ తర్వాత తీసుకోండి. దీనివల్ల చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇలా తీసుకోవడం వల్ల మీకు మంచి న్యూట్రిషన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అంతేకాకుండా మీ స్కిన్కి, మీ హెయిర్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. స్నాక్స్ కన్నా ఇదే బెటర్ ఫ్రూట్స్ అనేవి. దట్టు ఈ విధంగా చియా సీడ్స్తో తీసుకోవడం అనేది కూడా ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసినంత వరకు బయట గడ్డి తినడం కన్నా స్నాక్స్ రూపంలో ఇది తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక స్కిన్ కేర్ గురించి కానీ, హెయిర్ కేర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కనుక కామెంట్స్లో అడగండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.